దవాఖానలా ఎవరుంటారు? డాక్టర్లు ఉంటారు, నర్సులు ఉంటారు, పేషెంట్లు ఉంటారు, ఊడ్చేటోళ్ళు ఉంటారు, తూడ్చేటోళ్ళు ఉంటారు, ఇట్లా చాలా మంది ఉంటారు. అయినా కానీ దవాఖానలో ఎవరుంటేంది నువ్వు అడుగుడేందని చూస్తున్నారా? కానీ ఈ వార్త చూడుండ్రి, అసలు ముచ్చట మీకే ఎరికైతుంది. ఇవాళ రేపు సర్కారు దవాఖాన పేరు చెప్తేనే జనాలకు పానం గజ్జుమంటున్నది. పోరి పానం బాగలేక దవాఖానకు పోతే రోగం పోడేమో గాని పానమే పోయేటట్టున్నదని భయపడుతున్నారు. మొన్నటిదాకా గాంధీ దవాఖానలో చచ్చిపోయిన వాళ్ళ లెక్కలు చూసినాం కదా. ఇగో ఈ వీడియో చూడు సారి. అది పశువుల దవాఖానను, కుక్కల దవాఖానను అనుకోకుర్రి, మనుషుల దవాఖాననే. గిట్ల తయారైంది కాంగ్రెస్ పాలనల సర్కార్ దవాఖానల పరిస్థితి. మనుషులు పోతేనేమో పానాలే పోతున్నాయి. ఇప్పటికే రోడ్ల మీద కుక్కలు జనాల పిక్కలు పట్టి కొరికి గజ్జున వణికిస్తున్నాయి. అసొంటిది ఇప్పుడు ఏకంగా సర్కార్ దవాఖానల్నే టికానా పెట్టి దవాఖానకు వచ్చే జనాలను అటు నుంచి అటే వెనకకు మర్రిపోయేటట్టు చేస్తున్నారు. మరి దవాఖానకు కుక్కలు వస్తుంటే ఆడ డాక్టర్లు ఏం చేస్తున్నారు? సిబ్బందో ఇంకెవరో ఉంటారు కదా, వాటిని ఎల్లగొట్టాలి కదా అని రూల్స్ మాట్లాడకుర్రి. రేవంత్ సార్ పాలనల దవాఖానలకు కుక్కలు, పందులు, ఎలకలు, హాస్టళ్లకు పాములు ఇట్లనే వస్తాయి. మార్పు అంటే గిట్లనే ఉంటది. మరి కావాలంటే చూడుర్రి, మొన్న మహదేవపూర్ కాడ సర్కారు దవాఖానలకు గొడ్లు ఎట్లొచ్చినాయో అన్నట్టు మొన్న ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సార్ అన్నాడు కదా, దవాఖానకు పేద ప్రజలే వస్తారు, నా ప్రజలే వస్తారని. ఓ సారు, ఇగో నీ ప్రజలేమో గాని ఇట్లా కుక్కలు, ఎడ్లు, ఆవులు వస్తున్నాయి, జనాలను బెదిరిస్తున్నాయి, ఎవ్వరు పట్టించుకుంటలేరు. నువ్వు ఒక్క మాట చెప్పినవంటే ఇంకో పారి ఇట్లా కాకుండా చూసుకుంటారు దవాఖానలో పని చేసేటోళ్ళు.